శ్రీకృష్ణదేవరాయలకు ఏ ఫుడ్ ఇష్టం? టిప్పు సుల్తాన్ దేన్ని ఇష్టంగా తినేవారు? చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన కొందరు రాజులు వారి పరాక్రమంతో పాటు వారికి ఇష్టమైన ఆహారం కూడా గ్రంథస్థం. తీపి పదార్థాల నుంచి బిర్యానీ దాకా విభిన్నమైన అలవాట్లు. కొందరికి మిర్చి బజ్జీలు ఇష్టం, మరికొందరికి సమోసాలు నచ్చుతాయి, ఇంకొందరు గులాబ్ జామున్ అంటే పడి చస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైన వెరైటీని ఇష్టపడుతూ ఉంటారు. మరి చరిత్రలో తమకంటూ స్థానం సంపాదించిన గొప్ప గొప్పవారు ఏమేం ఇష్టపడేవారో తెలుసా? నాటి చారిత్రక గ్రంథాలు ఇతర అంశాల ఆధారంగా కొందరికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏమిటో గుర్తించారు. ఆ వివరాలేంటో చూద్దామా? అఖండ భారతదేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులలో ముఖ్యుడైన అక్బర్ చక్రవర్తికి కిచిడి అంటే చాలా ఇష్టమట. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను కట్టించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ షాహీ టుక్డాను ఇష్టపడేవారట. ఇది ఒక రకంగా డబల్ కా మీఠా, బ్రెడ్ స్వీట్ వంటిదన్నమాట. మైసూర్ రాజ్యాన్ని ఏలుతూ బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన టిప్పు సుల్తాన్ మటన్ బిర్యానీని అత్యంత ఇష్టంతో తినేవారట. ఆమె పురన్ పోలి, మనం ఉగాదికి చేసుకునే భక్ష్యాలు బాగా ఇష్టపడేవారట. పంజాబ్ రాజ్యాన్ని ఏలిన మహారాజా రణజిత్ సింగ్ కు దాల్ మఖని అంటే చాలా ఇష్టమట. తమ రాజ వంటశాలలో రోజు దానిని తప్పనిసరిగా వండించాల్సిందేనట. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ భాటీగా పిలిచే రాజస్థానీ వంటకాన్ని చాలా ఇష్టంగా తినేవారట. ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఏలిన చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు కుళి పనియారంగా పిలిచే తమిళ వంటకాన్ని ఇష్టంగా తినేవారట. ఇవి పునుగుల వంటివే అనుకోవచ్చు. చిట్ట చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ జర్దా పలావుగా పిలిచే తీపి అన్నం వంటకాన్ని బాగా ఇష్టపడేవారట. ఇక మనకు ఎంతో ఇష్టడైన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు చింతపండు పులిహోరని అత్యంత ఇష్టంతో తినేవారట.